హాయ్ అండి అందరికీ. ఆదివారం వచ్చేసరికి నీసుకూరలు ఏమైనా తిందాము అనుకుంటే చికెన్ తినకూడదు అంటున్నారు. మా సైడ్ ఏమో కొన్ని చోట్ల పంచాయతీ వాళ్ళే తినొచ్చని టముకులు వేస్తున్నారట. మేమైతే ఇంకా చికెన్ తినటం స్టార్ట్ చేయలేదు. బర్డ్ ఫ్లూ వస్తుందని కాదండి, మా అబ్బాయికి ఫీవర్ అని ఇంకో 10 డేస్ చికెన్ పెట్టొద్దన్నారు. సర్లే అని చేపలు తీసుకొచ్చారు. కానీ ఒక నెల రోజుల నుంచి చికెన్ తినకపోతే ప్రాణం అంతా చికెన్ వైపుకే పోతుంది. ఏం చేస్తాము? సర్లేండి, కనీసం చేపల పులుసు అయినా తిందాం. ముందుగా 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, ఒక అరడజను బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు మిక్సీలో పేస్ట్ చేసుకుని స్టవ్ మీద వెడల్పైన మూకుడులో ఆయిల్ వేసి ఉల్లిపాయల పేస్టు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇటువంటి కూరలు ఏమైనా అల్యూమినియం పాత్రలో వండితేనే రుచిగా ఉంటుంది. అదేనండి సేవెండి గిన్నెలు అనమాట. అల్లం వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి చేప ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి చింతపండు పులుసు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు కూడా వేసి గరిటె కాకుండా దాకా తిప్పుకోవాలి. 20 నిమిషాల తర్వాత కొత్తిమీర కూడా చల్లుకోవాలి. పులుసు పలచగా ఉందని అనుకోకండి, 10 నిమిషాల్లో గ్రేవీ చిక్కపడుద్ది. దీని రిలేటెడ్ వీడియో కావాలంటే ఈ వీడియోలోనే ఉంది, ఒకసారి చెక్ చేయండి.